ఆదికాండం 6వ అధ్యాయం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 8. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపువేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. లెట్స్ స్టడీ వర్స్ 9. 9వ వచనం చదువుకుందాం ఒకసారి. ఆదికాండం 6:9. జెనసిస్ 6:9 ప్లీజ్. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, హానోకును చూసాం కదా మనము, దేవునితో నడిచినవాడని. హానోకు దేవునితో నడిచి మరణము చూడకుండా ఎత్తబడ్డాడు. నోవాహు దేవునితో నడిచి మునిగిపోకుండా తేలాడు. ఓకే, సో నోవా డిడ్ంట్ డ్రౌన్ బట్ హీ ఫ్లోటెడ్. ఓకే, సో బట్ హానోక్ డిడ్ంట్ డై బట్ హీ కాట్ అప్. హానోక్ చనిపోకుండా ఎత్తబడ్డాడు దేవునితో నడవడం వల్ల. అంటే దేవునితో ఎవరైనా అవనివ్వండి, ఏ వృత్తి అయినా అవనివ్వండి, ఎటువంటి వారు అవనివ్వండి, దేవునితో నడిస్తే ఏదో ఒక రకంగా నిన్ను తప్పిస్తాడు. ఓకే, ఏదో ఒక రకంగా నీకు బహుమానం ఇస్తాడు. ఏదో ఒక రకంగా నిన్ను సామాన్యుల నుంచి వేరుపరుస్తాడు. తుదకు నిన్ను ఆ గొప్ప రాజ్యానికి తీసుకెళ్తాడు. హీ విల్ టేక్ యూ ఇన్ టు దట్ గ్లోరియస్ కింగ్డమ్. ఆ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు మనం అందరం ఒకలాగే ఉండొచ్చు, అందరూ కనపడవచ్చు. ఓకే, నీకు నాకు తేడా లేదు. నేను వ్యాపారం చేస్తున్నాను, నువ్వు వ్యాపారం చేస్తున్నావు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగమే, నేను గవర్నమెంట్ ఉద్యోగం. నువ్వు ప్రైవేట్ ఉద్యోగం, నువ్వు డాక్టర్, నేను డాక్టర్. నువ్వు నర్స్, నేను నర్స్. నువ్వు స్టూడెంట్, అందరూ సమానమే. కానీ తేడా వస్తుంది. నోవాలో ఆఖరి రోజు వరకు తేడా, లాస్ట్లో తేడా వచ్చింది. మీకు తెలియదు. మీరు ఈ వాక్యం వింటున్నారంటే ఏంటి? విశ్వాసం పెంచుకుంటున్నారు మీరు. ఓకే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు జగత్ పునాది వేయకమునిపే. విశ్వాసం అనే ఆహారం మీకు ఇస్తున్నాడు. మీరు ఆ కాడి పెట్టుకున్నారు. ఓకే, తప్పకుండా లోకము నుంచి అనేకమైన వాటి నుంచి దేవుడు తప్పిస్తాడు. దెన్ నోవా వాక్ విత్ గాడ్. ఇక్కడ నోవా గురించి ఏం చెప్తున్నాడో చూడండి. తన తరములో, మళ్ళీ చూద్దాం 9. మూడు విషయాలు చెప్తున్నాడు నోవా గురించి. ఇక్కడ 3 విషయాలు చూద్దాం. నోవా నీతిపరుడు, తన తరములో మరి నిందారహితుడై ఉన్నాడు. నోవా దేవునితో కూడా నడిచాడంట. వా, తన తరములో నిందారహితుడు, నీతిపరుడు, నడిచినవాడు. సో హీ గాట్ 3 టైటిల్స్. 3 బిరుదులు మరి దేవుడు అతనికి ఇచ్చాడు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నోవాని ఎప్పుడైనా నువ్వు విశ్వాసంతో నడిచావనుకోండి, రిమెంబర్, ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. ఎవరికైనా తెలుసా అర్థం ఏంటంటే? విశ్వాసము శాశ్వతమైనది. విశ్వాసం అంటే ఏంటి? శాశ్వతం. ఇంతకుముందు కూడా చెప్పాను. దేవుడు విశ్వాసముతో ఎవరైనా కొంచెము నడిచినా, కొన్ని మంచి పనులు చేసినా, ఆ కొంచెము అది ఒకవేళ గొప్ప కార్యం అనుకోండి, ఆ పేరును మరలా వాడుతూ ఉంటాడు. ఎంతమంది హెబ్రూల్లో చూశారు విశ్వాస వీరుల యొక్క చరిత్ర? ఓకే, సంసోను పేరు, దావీదు పేరు, అనేక మంది పేర్లు వాడారు. లాస్ట్కి మనం హానోకు పేరు కూడా మళ్ళా దేవుడు వాడుతున్నట్టు చూసాం. ఇక్కడ మరి కొంతమంది విశ్వాస వీరులు, విశ్వాస ప్రవక్తల జాబితాలో మరి ఈ నోవాని ఎలా వాడుతున్నాడో చూద్దాం. ఒకసారి ఎహెజ్కేల్కి వెళ్దాం. లెట్స్ గో టు ఎజెకియల్ అండ్ సీ హౌ గాడ్ వాజ్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ నోవా బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్, బికాస్ ఆఫ్ హిస్ గుడ్నెస్, బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్. లెట్స్ సీ హౌ గాడ్ రిమెంబర్స్ ఫెయిత్. ఎవరైనా మీరు విశ్వాసంతో ఏదైనా చేశారనుకోండి, దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఈరోజు అనుకున్నారు, నేను ఈరోజు వాక్యం వింటాను అని, దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఎహెజ్కేల్ గ్రంథం 14:14. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ముగ్గురు గురించి చెప్తున్నాడు. ముగ్గురు విశ్వాస వీరులు, దేవుడికి ఇష్టమైనటువంటి ముగ్గురు గురించి చెప్తున్నాడు. చూడండి, నోవా, దానియేలు, యోబు. రెండవ రాకడ గురించి జ్ఞానం పెరుగుతుందని, ఈ విషయాలన్నీ పరలోకము నుంచి యేసు ప్రభు వారు పుడతారని ప్రత్యేకమైన వర్తమానం తీసుకొచ్చిన గాబ్రియేల్ దూత దానియేలు దగ్గరికి మాటిమాటికి వచ్చేది. అటువంటి దానియేలు కానీ,
అటువంటి దానియేలు, యోబు మరి తూర్పు దేశంలో ధనికుడు, అతన్ని దేవుడు శుభ్రం చేశాడు. కొంచెము బలహీనతలుంటే దాన్ని శుభ్రం చేసి తర్వాత యావత్ ప్రపంచానికి ధనికుడిగా చేశాడు. మళ్ళీ ఆయన గురించి చెప్పుకుంటాడు, నా యోబు గురించి ఉన్నారా అని ఆ ముగ్గురిని తిడతాడు. ముందు ఆ ముగ్గురులో ఒకరికి యోబు గురించి బయలుపరుస్తాడు. యోబు యొక్క బలహీనత, యోబు ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి యోబులో ఉండేటువంటి ఆ మూర్ఖత్వాన్ని మరి ఈ ముగ్గురులో ఒకరికి బయలుపరిచిన తర్వాత దేవుడు మళ్ళీ ఈ ముగ్గురిని తిట్టి వాళ్ళని శిక్షిస్తాడు. తర్వాత యోబు అంటే యోబు అంటే అంత ఇష్టం దేవుడికి. తర్వాత దానియేలు, ఆ లిస్టులో నోవాను కూడా పెట్టాడు. చూడండి, నోవా, దానియేలు, యోబు, ఈ ముగ్గురు ఇంత భయంకరమైన దేశం అంటే ఆ రోజుల్లో ఇజ్రాయెల్లో అంత దారుణంగా అయిపోయారు అనమాట, పడైపోయారు. వాళ్ళు అట్టి దేశంలో ఉన్న అంటే ఏంటి, నోవాని, నోవా కుటుంబాన్ని, నోవా వల్ల భూలోకంలో జంతువులన్నింటినీ దేవుడు మానవ తరాన్ని కాపాడాడు. నోవా మానవ తరం ఆగిపోకుండా కంటిన్యూ చేయాలి అని నోవా ఒక గొప్ప విషయాన్ని తీసుకొచ్చాడు. మరి అటువంటి కారకుడయ్యాడు. మరి దానియేలు రాజు అందరినీ చంపేయండి అంటే, ఎందుకు ప్రభువా చంపుతారు, వద్దు నాకు కొంచెం టైం ఇయ్యి అని చెప్పి ఏం చేస్తాడు, ఆ కళకు అర్థాన్ని చెప్తాడు. సో ఇక్కడ దానియేలు చూసారా ఇలా రక్షించాడు. యోబు తన ప్రార్థించగా ముగ్గురిని రక్షించాడు. సో మరి ఇలాంటి వాళ్ళు ఈ ముగ్గురు ఉంటే ఆ దేశంలో వీ ముగ్గురే కాపాడబడతారు. కానీ అంటే అంత దారుణంగా ఉందన్నమాట, ఇంకెవరిని కాపాడనంటున్నాడు దేవుడు. అంటే నోవా టైంలో కనీసము దేవుడు నోవా కుటుంబాన్ని ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే, నేను కుటుంబాన్ని కాదు కదా నోవాను ఒక్కడనే ఉంచుతాను అంటున్నాడు. దానియేలు స్నేహితులను కూడా కాపాడను, దానియేలునే కాపాడుతానంటున్నాడు. మరి యోబు భార్యను స్నేహితుల్ని కాదు, యోబును ఒక్కడనే అంటే ఆయన 5 ఒక మాట అంటాడు, నేను యోబునే అంగీకరిస్తానంటాడు. హీ యాక్సెప్ట్స్ ద ప్రేయర్ ఆఫ్ జోబ్. యోబు ప్రార్థన ఆలకిస్తాడంట, దానియేలు ప్రార్థన ఆలకిస్తాడు. మాటికి అడుగుతూ ఉంటాడు, దర్శనాలు వస్తే రాసి ముద్ర వేవయ్యా తర్వాత చెప్తారంటాడు. యూనో వెన్ గాడ్ టాక్స్, హీ టాక్స్ లైక్ ఎ ఫ్రెండ్. హౌ గాడ్ విల్ స్పేర్ పీపుల్. నోవాన్ చూసారా, టైటిలింగ్. అందరూ చెప్పండి, నా విశ్వాసము నాకు చాలా ఉపయోగపడుతుంది అనండి. యువర్ ఫెయిత్ విల్ స్పీక్ ఫర్ జనరేషన్స్, యువర్ ఫెయిత్ విల్ స్పీక్ ఫర్ ఎవర్. విశ్వాసం అంటే ఆషామాషి కాదు. ఒక గంట సేపు నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు అంటే నో, యువర్ ఫెయిత్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. తరాల పాటు దేవుడి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే పిల్లలు కూడా విశ్వాసాన్ని మనం విడిచిపెట్టుకుని షుడ్ టీచ్ దెమ్. ఫెయిత్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దానియేలుతో దూతలు వచ్చి మాట్లాడి మళ్ళీ ఆ దూత అక్కడే ఆగిపోతే మిఖాయేలు వచ్చి దానియేలు ఎన్ని రాశాడండి. ఆఖరి భూమి చూడండి, హానోకు కూడా తెలుసు ఆఖరిన భూమి ఎలాగంతమైపోతుంది అనేది కూడా దానియేలు రాశాడు. అక్కడ గ్రంథాలు ఏమేమి ఉంటాయి అనేది. లుక్ ఎట్ దిస్ మ్యాన్, ఫెయిత్ పీపుల్. మరి దేవుడు నోవా కానీ దానియేలు కానీ ఇంత ఒక్క పాడైపోయినట్టు ఈ దేశంలో వీళ్ళు ముగ్గురు తప్ప వీళ్ళు వేరే వాళ్ళు కాపాడబడలేరు అంటున్నాడు. మే యువర్ నేమ్ బి లిస్టెడ్ బై గాడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎంతమంది నా పేరు కూడా ఇలాగ ఒకప్పుడు దేవుడు పేరు ఎత్తాలనుకోమని, ఇఫ్ యూ వాంట్ బి లిస్టెడ్ లైక్ దిస్, గాడ్స్ మైండ్, గాడ్ రిమెంబర్స్ ఫెయిత్ పీపుల్. హీ విల్ నెవర్ లీవ్ లైక్ దాట్. యు సీ, చూడండి ఎలాగా. ఓకే, మరి నోవా గురించి ఇంకొక మాట కూడా చూద్దాం. 2 పేతురు 2:5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనులు సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాను. నోవా ఈజ్ ఎ ప్రీచర్. ఇక్కడ ఇంగ్లీష్లో ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్ ఉంటుంది. యేసు గురించి నువ్వు బోధిస్తున్నావు అనుకోండి ఎవరికైనా, యు ఆర్ ఎ ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. ఓకే, ఇఫ్ యు ఆర్ ప్రీచింగ్ టు జీసస్, అబౌట్ జీసస్, దట్స్ ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. మరి అలనాడు మరి ఆ యొక్క కాలంలో మరి నోవా బోధించాడంట. చూసారా దేవుడు మళ్ళా యెహెజ్కేలులో తీసుకొస్తున్నాడు నోవా పేరు, మళ్ళా హెబ్రూలో తీసుకొస్తున్నాడు. ఇప్పుడు 14 చదువుకుందాం. ఆదికాండం 6:14. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి
లోపటను వెలుపటను దానికి కీలుపూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాని చేయవలెను. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. చాలండి. ఇక్కడ 14-15లో దేవుడు డిజైన్ ఇస్తున్నాడు నోవాకి, ఎంత ఎత్తు ఎంత కట్టాలి అని. ఓకే, ఒక ఇల్లు కట్టుకోవడానికి మనం ఎన్ని బాధలు పడతాం. ఇక్కడ భూలోకంలో జంతువులందరికీ ఒక షిప్ చేయమన్నాడు. ఓకే, ద లెంత్ ఈజ్ 450 feet ఆర్ 150 meters. ఈ ఓడ అంటే దాని యొక్క లెంత్ ఏమంటారు, పొడుగు. ఓకే, దాని పొడుగు 150 మీటర్లు, 150 మీటర్లు దాని పొడుగు. ఫీట్లో చూస్తే 450 feet అంట, 450 feet. దాని ఎత్తు ఎంత ఉంటుందంటే తెలుసా? మామూలుగా ఇక్కడ ఉదాహరణగా చూస్తే 30 story బిల్డింగ్ అంట, 30 story బిల్డింగ్. 30 story బిల్డింగ్ అంత పొడుగు ఉంటుందంటే ఈ ఓడ. ఓకే, సో అది అలా ఉంటుంది. కానీ దాని విడ్త్ చూద్దాం, వెడల్పు ఏమో 25 మీటర్లు, 25 meters, 75 feet. The width is 75 feet or 25 meters. Height చూద్దాం, the height is 45 feet or 15 meters. Okay, the length అంటే 30 అంతస్తుల బిల్డింగ్ ఇలా పడుకోబెట్టాం అనుకోండి, అంత పొడుగు ఉంటుందంట. ఓకే, సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో ద లెంత్ ఈస్ 450 feet, 150 meters, width 75 feet, 25 meters, height 45 feet, 15 meters. Okay, so that's the size. అసలు ఎలా కట్టాడో ఏంటో మరి. ఒకటి తెలుస్తుంది, వెన్ గాడ్ గివ్స్ అన్ ఇన్స్ట్రక్షన్. దేవుడు నీకు ఏదైనా ఒకటి చెప్పాడు అనుకోండి, నువ్వు ఇంజనీర్ అవుతావు, నీకు మ్యాథ్స్ రాదు, యూ విల్ బికమ్ అన్ ఇంజనీర్. నీకు మెమరీ ఉండదు, చదవలేవు, యూ విల్ బి ఎ డాక్టర్ అని అనుకోండి, యూ విల్ బికమ్ ఎ డాక్టర్. ఇఫ్ గాడ్ సేస్ యూ విల్ గెట్ మ్యారీడ్, నీకు డబ్బులు లేకపోని, నీకు ఆరోగ్యం బాగోపోని, ఏం లేకపోని నీకు పెళ్లి జరుగుతుంది అంతే. ఇఫ్ గాడ్ సేస్ యూ విల్ హ్యావ్ చిల్డ్రన్, యూ విల్ హ్యావ్. సో నౌ ఇఫ్ గాడ్ టెల్స్ యూ ఎనీథింగ్, అందుకే దేవుడి నుంచి ఏదైనా పొందుకోవటే అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. ప్రభువా నేనేం చేయాలా, నిన్ను ఇలా చేస్తానంటే అయిపోయింది నీ పని. నువ్వు ఇల్లు కట్టుకుంటావంటే అది ఏ ఒక్క రూపాయి లేదు, అప్పులు ఉన్నాయి, ఇల్లు కట్టుకుంటావు. నువ్వు ఒక ఎకరం స్థలం వస్తుందంటే అది వచ్చి తీరుతుంది అంతే. నువ్వు ఫారెన్ వెళ్తావంటే వెళ్తావు, నీకు ప్రమోషన్ వస్తుందంటే వస్తుంది. దేవుని మాట అంటే ఇఫ్ యూ రిసీవ్ ఎ వర్డ్ ఇట్ విల్ కమ్ టు పాస్. నోవాకి ఎప్పుడైతే నువ్వు కట్టాలి అని దేవుడు ఒక మాట అన్నాడో, ఆ జ్ఞానము, కట్టే సామర్థ్యం, బలం, శక్తి అంతా వెళ్ళిపోయింది నోవాలో. ఇఫ్ యూ రిసీవ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్, నీ డిఎన్ఏ స్ట్రక్చర్ మారిపోతుంది. నీ స్ట్రక్చర్ అంతా ఆయన చెప్పింది చేయడానికి తయారైపోతుంది. దేవుడి నుంచి ఈరోజు ఒక వాగ్దానం పట్టుకొని ఇది నాది అన్నారు అనుకో, అది నెరవేరడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చేస్తాడు. ఇప్పుడు నువ్వు యు డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ప్రాఫిటిక్ వర్డ్. ఒక వాక్యాన్ని తీసుకొని ప్రభువా ఇది నాలో నెరవేరాలంటే అది నెరవేర్చడానికి కావాల్సిన, అందుకనే ఆలస్యం ఎందుకు జరుగుతుంది తెలుసా? ఆలస్యము అది నెరవేరాలి కావాల్సినటువంటి సమయము, నీకు తయారీ, నీలో కొన్ని బలహీనతలు తీసివేసి దాన్ని తయారు చేసి అది నెరవేర్చడానికి దేవుడు ఆలస్యం చేస్తాడు తప్పితే వ్యతిరేకత ఏం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇఫ్ యూ క్లెయిమ్, ఒక వాగ్దానం తీసుకున్నారనుకో, నన్ను స్వస్థపరచు, నా నొప్పులు పోవాలా, నా గెడ్డలు పోవాలా, కణితులు పోవాలా, నా బాధలు పోవాలా, నా అప్పులు పోవాలా, నాకు పెళ్ళ, ఏనీ ఒక వర్డ్ తీసుకున్నారనుకోండి, నా ఈ దుఃఖము, నా ఈ థాట్స్, నెగిటివ్ థాట్స్ పోవాలా, నేను లాభపడాలా, ఈ కష్టాలన్నీ పోవాలా, నాలో బలహీనతలు పోవాలి, ఆ వాగ్దానం పట్టుకుంటే దేవుడు వెంటనే ఆరంభించేస్తాడు. మనం ఏంటంటే ఆలస్యం అయిపోతే ఇంకా దేవుడు మనం లైట్ తీసుకున్నాడేమో, మనకు అంత సీన్ లేదేమో అనుకుంటాం మనం. కానీ దానియేలుతో ఒక మాట అంటాడు తెలుసా? దానియేలు, నువ్వు ప్రార్థించిన వెంటనే దూత బయలుదేరిపోయింది అంటాడు. అక్కడి తెలుసా మీకు? నీకు దేవుడని తెలిసి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన కూడా ఎలా ఉంటాడు ఆయన? దట్స్ పవర్ఫుల్ వే. ఎందుకంటే నా వాడు కొట్టేసాడని వెళ్ళిపోవడం కాదు. యూ నీడ్ టు సీ హౌ దిస్ మ్యాన్ బిల్ట్ అ బిగ్ షిప్ లైక్ దట్.
అంత పెద్ద ఓడ ఎలా కట్టాలా, అంత స్ట్రాంగ్గా. దిస్ నాట్ ఎ జోక్. ఓకే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరిచేతులను నేలమోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడితిని. అప్పుడతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించుము. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. అప్పుడతడు, దానియేలు, భయపడకుము, నీవు నీ మనసును అప్పగించి నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. యు సీ దట్? యు సీ హౌ గాడ్ హియర్స్ అవర్ ప్రేయర్. అది అంటే ఆలస్యం అయిపోయింది 21 రోజులు. అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఆ దూత. 21 రోజులు నేనేం లేటుకి రాలే, నువ్వు మొదటి రోజే దేవుడు నన్ను పంపించేశాడంట. ఎంతమందికి అర్థమైంది? దానియేలు 9:21 చూద్దాం. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఓకే, చూడండి 21 చూద్దాం. లెట్స్ సీ. While I was speaking in prayer, even the man Gabriel, whom I had seen in vision at the beginning, being caused to fly swiftly, touched me about the time of evening oblation. Ante he sent us so fast. God wants to answer your prayer so fast. అంతమందికి అర్థమైంది? అంటే ఏం తెలుసా? the preparation. ఇప్పుడు దేవుడు దావీదుని అభిషేకించినప్పుడు 10 ఏళ్ళు పట్టింది, 10 నుంచి 12 ఏళ్ళు పట్టింది. కానీ త్వరగా చేసేయాలని ఉంటుంది దేవుడికి. గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసాన్ని పట్టుకుంటే నీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ ఏ అంశమో దేవుడు పక్కన పెట్టలే. నువ్వు 2 ఇళ్ళు అడిగావా, 2 ఇళ్ళు ఇస్తాడు. ఫ్లాట్ అడిగావా, ఫ్లాట్ ఇస్తాడు. ఇండిపెండెంట్ హౌస్ ఇస్తాడు. కార్ ఇస్తాడు. వాట్ ఎవర్ యూ ఆస్క్, అన్ని డ్యూలో ఉన్నాయి. మనం ఏంటంటే ఇంకా నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతాం, ఇంకా ఇవ్వడు అని. సో ద ఏంజల్ కేమ్ సో స్విఫ్ట్లీ టు ఆన్సర్ బిఫోర్ ద ఈవినింగ్ oblation. Come on. Now, so if God gives you an instruction, a big instruction, get ready. అందుకే చిన్ని డోంట్ పికప్ స్మాల్ థింగ్స్. నీకు నమ్మే సామర్థ్యం ఉందా, గాడ్ విల్ గివ్ యూ బిగ్ థింగ్స్. ఆల్ యూ నీడ్ ఈజ్ టు బిలీవ్. నీకు ఎంత కెపాసిటీ ఉంది, నీ బ్యాక్గ్రౌండ్ ఎంత అని కాదు, నీకు నమ్మే సామర్థ్యం ఉందా, గాడ్ విల్ గివ్ యూ బిగ్ థింగ్స్. ఈరోజు మీరందరూ విశ్వాసాన్ని పెంచుకొని గొప్ప వాగ్దానములు స్వతంత్రించుకుందురుగాక, గొప్ప వాగ్దానములు నెరవేర్చుకుందురుగాక. ఇఫ్ యూ బిలీవ్, దట్స్ ఇట్. ఆల్ యూ నీడ్ ఈజ్ బిలీవ్. దేవుడు ఏదైనా చెప్తే ఆమె అనాలి. గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అందరూ చెప్పండి, నేను నమ్ముతూ అన్నాను. ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్, గాడ్ విల్ డు బిగ్ స్టఫ్ త్రూ యూ. అందుకే సమయాన్ని ఎక్కువ వేరే వాటికి వృధా చేయొద్దు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్ విత్ టర్న్ ఓవర్ ఆఫ్ 100 crores, గెట్ రెడీ. ఆర్ 1,000 crores, 10,000 crores, ఆల్ యూ క్యాన్ బిలీవ్. నమ్ముట నీ వశం అయితే. ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్, నోవాకి ఉందా సామర్థ్యం? ఎలా కట్టేశాడు అంత పెద్ద ఓడ? అడగలేదు, ప్రభు ఏంది ఇది కట్టడానికి ఎన్నేళ్ళు అవుతుందో తెలుసా నీకు అసలు ఈ ఓడ? ఇంత పొడుగు, ఇంత ఎత్తు, ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టవచ్చు. అలాగేమనలే, కడతానన్నాడు. ప్రభు నువ్వేం చెప్తే అది చేయడానికి నేను తయారైపోతా. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? గాడ్, యూ విల్ బి ఆటోమేటికలీ ప్రిపేర్డ్ టు బి లైక్ దట్. ఆల్ యూ నీడ్ ఈస్, చూడండి, మరియా అలా తయారైపోయిందా లేదా? కన్యక గర్భవతి అయి, చూడండి ఆమె పేరు కన్యక గర్భవతి అయి, ఫినిష్.
ఒక మాట నీకు దొరికి ఒక్కొక్కరు ఒక గొప్ప అద్భుతంలో జీవించాలి. ఓకే, ఒక మనిషి పాపి అంటే విశ్వాసమే. ఒక అందరూ నేను రైట్, నా విషయంలో నేను రైట్, నేను తప్పుగా లేదంటారు. సో అదొక విశ్వాసమైన ప్రార్థన. కానీ అందుకే అద్భుతాలు చూడాలి. యూ నీడ్ టు సీ మిరకల్స్, బిలీవ్ ఇన్ మిరకల్స్. ఎంతమంది ఇతరులకు అద్భుతాలు చూపిద్దాం అనుకుంటున్నారు. హౌ మెనీ వాంట్ అదర్స్ టు సీ? ఈ వర్డ్ అనేది చూపించాలి. ఇది మాటలోనే కాదు. యూ నీడ్ టు మేక్ దెమ్ సీ. చూడు, ఈ వాక్యాన్ని నేను చూపిస్తా. యూ నీడ్ టు ప్రీచ్ అండ్ ఇట్ వర్డ్ అండ్ డీడ్, వర్డ్ అండ్ డీడ్. మనం సింపుల్గా చదివేసి వెళ్ళిపోవచ్చు. నో వాడు చేశాడని. కమ్ ఆన్ మెయిన్, ఒక మనిషి అంత పెద్ద ఓడ. అఫ్ కోర్స్ అల్లుళ్ళు సాయం చేసి ఉంటారు. వాళ్ళ ఆవిడ 2-3 కర్రలు, కోడల్లో 2-3 కర్రలు అందించుంటారు. ఓకే, బట్ ఒక ఓడ షిప్ చేయాలంటే యూ హ్యావ్ టు బి స్కిల్డ్ పర్సన్. మోషే కూడా అన్నాడు, నాకు నదినేయాలి కదా, నేను ఎలా వెళ్తాను అని. అన్నెసరిగా ఎవరిని తెచ్చుకున్నాడు? అహరోన్ని తెచ్చుకున్నాడు. ఈ అహరోను చెప్పాడు కరెక్టే, ప్రాఫిట్ చెప్పి లాస్ట్లో ఏం చేశాడు? ఈయన పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పటికి దూడ చేసి పెట్టాడు క్యాండిడేట్. దేవుడు అబ్రహాంను ఒక్కడనే పిలిచాడు. దేవుడు నీకు ఒక మాట ఇస్తే నీకు ఎవ్వరు అవసరంలే, ఏమీ అవసరంలే, చాలు ఆ మాట, అన్నీ వచ్చేస్తాయి. లెర్నింగ్ థింగ్స్ అబౌట్ నోవా. దేవుడి నుంచి నీకు ఒక మాట వచ్చిందా, దానికి కావలసినటువంటి డబ్బులు, చెక్క, బలము, సామర్థ్యం, వాతావరణం, ఎవ్రీథింగ్ అది ముగించే వరకు దేవుడు నిన్ను విడవడు ఎడబాయడు. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం ఎంత శక్తి కలదని? ఇఫ్ గాడ్ గివ్స్ యు ఎ వర్డ్, మ్యాన్, యూ షుడ్ బి వర్డ్ పీపుల్. సంబడీ ఈస్ బికమింగ్ ఎ మెగా డెమాన్స్ట్రేటర్. ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళు చాలామంది మీ యొక్క హృదయంలోంచి, మీ జీవితంలోంచి బహు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. గ్రేట్ థింగ్స్, నాట్ ఆర్డినరీ థింగ్స్. ఎందుకంటే అంత గొప్ప దేవుడు ఈ దేవుడు. హీ ఈజ్ సచ్ ఎ బిగ్ గాడ్, గ్రేట్ గాడ్, పవర్ఫుల్ గాడ్. In the name of Jesus, the Lord God of miracles, unlimited miracles. నీకు సమస్తం ఎరుగుదు. నీవు ఆదిలోనే సమస్తాన్ని ముగించేసి మొదలు పెట్టావయ్యా. జగత్ పునాది వేయక మునిపే ఎప్పుడు పునాది పడుతుంది, ఎప్పుడు వస్తుంది అనేది నువ్వే కాదు, హానోకు కూడా చెప్పావు. ఎప్పుడు వరద వస్తుంది, మెతూసెలా ఇది జరిగిన తర్వాత వరద వస్తుంది, తర్వాత తండ్రి వస్తాడు, నువ్వు హానోకు అన్నీ చెప్పేశావు. లార్డ్, వాట్ కెన్ యూ డూ? నీవు సమస్తాన్ని చెప్పగల దేవుడు. యు ఆర్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ప్రాఫిట్స్. అటువంటి ఆత్మను అందరిలోని పెట్టేశావు, పరిశుద్ధాత్మ. లెట్ దిస్ అనాయింటింగ్ కమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హోలీ స్పిరిట్, లెట్ ఇట్ కమ్. ఇది సాధ్యము నాయన. నువ్వు ఎవరికైనా చెప్పావంటే అది చేయగలవు. నోవాలో గొప్ప కార్యాలు చేసావయ్యా. జంతువులన్నీ వస్తాయి, పెద్ద వాడు. యూ క్యాన్ డూ. నౌ ఐ రిలీజ్ an impartation. Let it begin even from today in Jesus' mighty name. Amen.